అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జీవన హెల్త్ టిప్స్ అని. లాస్ట్ పార్ట్లో మనం ప్రెగ్నెన్సీ వాళ్ళు వెయిట్ లిఫ్ట్ చేయడం గురించి, ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. అది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చా చేయకూడదా అనేది ముందు వాళ్ళ బాడీ కండిషన్స్ బట్టి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి ఆధారపడి ఉంది. దాన్ని ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకునే గైనకాలజిస్ట్ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారో అదే ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఉంది దాన్ని. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది బాడీకి హెల్త్ చెకప్ చేసినప్పుడు ఎక్సర్సైజ్ అవసరపడకుండా ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఎక్సర్సైజ్ కొంతమంది 4th మంత్లో స్టార్ట్ చేయొచ్చు, 5th మంత్లో స్టార్ట్ చేయొచ్చు, 6th మంత్లో స్టార్ట్ చేయొచ్చు. నేను చెప్పలేనండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బాడీ కండిషన్ ఏంటి, వాళ్ళకి బేబీ లోపల ఎలా ఉంది, సింగిల్ బేబీయా, ట్విన్సా, లేకపోతే ముగ్గురు బేబీస్ ఉన్నారా లోపల అనేది వాళ్ళ కండిషన్స్ బట్టి వాళ్ళ గైనకాలజిస్ట్ అనేది డిసైడ్ చేస్తారండి. ఒకవేళ ట్విన్స్ ఉండొచ్చు, ఒక్క బేబీ ఉండొచ్చు, 3 బేబీ, ఇప్పుడు 3 మెంబర్స్, 3 బేబీలు కూడా ఉంటున్నాయండి. చెప్పలేము, అదేంటనేది చెప్పలేము. కానీ మీరు మీ గైనకాలజిస్ట్ని మాత్రం మీరు కన్సల్ట్ అయ్యి అదే మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా అన్న విషయం గురించి మీరు అడిగి కొనుక్కోండి. నార్మల్గా వాకింగ్ కూడా చేయొచ్చా లేదన్న విషయం కూడా మీరు కొనుక్కొని, మేడం వాకింగ్ చేయొచ్చు అంటే మీరు ధారాళంగా ఆ వాకింగ్కి వెళ్ళొచ్చు. ఎక్సర్సైజ్ చేయమని ఇప్పుడు చాలామంది హాస్పిటల్లో డెలివరీకి ముందు కూడా మెటర్నిటీ ఎక్సర్సైజెస్ అని, అంటే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ని ఎక్సర్సైజ్ చేపిస్తున్నారండి. ఆ ఎక్సర్సైజ్ కూడా మీరు చేయొచ్చు, దానివల్ల ప్రాబ్లం ఉండదు. అంటే మేడం చేయొచ్చు అని చెప్పాలి, నేను కాదు. మేడం చెప్తేనే అది కరెక్ట్గా ఉండిద్ది. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది వాళ్ళ బాడీ కండిషన్ బట్టి డిసైడ్ చేయాల్సిన విషయం కాబట్టి అలా చెప్తుందనండి. మీరు దాన్ని చూసుకొని ఎక్సర్సైజ్ కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే, ఎప్పుడు డాక్టర్ అయినా నేనైనా ఎవరైనా ఏం చెప్తుంటే ఆయిల్ ఎక్కువ తీసుకోకూడదు, స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకూడదు, కెమికల్స్ ఉండే ఎక్కువ తీసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, మైదా పిండితో చేస్తే ఇవన్నీ నూడిల్స్, పరోటాలు అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా అవుట్ సైడ్ ఫుడ్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి కెమికల్స్ ఉండేవి కూడా మనం తీసుకోకూడదండి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నార్మల్ వెజిటేబుల్స్, బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. మనము ప్రెగ్నెంట్ లేడీస్ ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదని అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, కమెంట్ మై ఛానల్ అండి. మీకు వీడియోస్ నచ్చాయా లేదా, మీరు కమెంట్ చేస్తేనే వీడియోస్ నచ్చాయా లేదని నాకు కూడా తెలుస్తుందండి.